భారత క్రికెట్ మాజీ కెప్టెన్ అజరుద్దీన్ జీవితంపై అజర్ అనే టైటిల్ పై ఓ మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీలో అజరుద్దీన్ జీవితంలోని వెలుగులతో పాటు చీకటి కోణాలను కూడా తీయబోతున్నట్టు మేకర్స్ ముందే ప్రకటించారు. అయితే అజరుద్దీన్ జీవితంలో ఆయన మాజీ వైఫ్ సినీ నటి సంగీత బిజిలానీ పాత్ర చాలా కీలకం. ఈ మూవీలో సంగీత బిజిలానీ క్యారెక్టర్ను నర్గిస్ ఫక్రీ చేస్తోంది. ఇప్పుడు ఈ విషయం వివాదాస్పదంగా మారింది. సాధారణంగా బయోపిక్లు తీసేటప్పుడు ఆయా క్యారెక్టర్స్లో నిజ వారసులను తీసుకోవడం లాంటివి కొంత వెసులుబాటు కల్పిస్తాయి. టైటిల్ రోల్ పోషిస్తున్న ఇమ్రాన్ హష్మీని వదిలేసిన సంగీత బిజిలానీ మాత్రం తనకు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తితో తన రోల్ని చేయించడంపై కోపంగా ఉందని సమాచారం. అందుకే ఈ పాత్రను సరిగ్గా తీయకపోతే లీగల్గా చర్యలు తీసుకోవాలని భావిస్తోందట సంగీత బిజిలానీ. నిజానికి ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడేందుకు సినిమా ప్రారంభానికి ముందే దర్శక నిర్మాతలు సంగీత బిజిలానీని కలిశారు. కానీ అప్పట్లో ఆమె నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదట. ఇప్పుడు మాత్రం తన పాత్ర తీరుతెన్నులు ఎలా ఉంటాయో అని తెగ బెంగ పెట్టేసుకుంటోందట సంగీత బిజిలానీ. అయితే ఈ పాత్రను పోషిస్తున్న నర్గిస్ ఫక్రీ మాత్రం ఫుల్ ఖుషీగా ఉంది. సంగీత క్యారెక్టర్ని డైరెక్టర్ ఎంతో హుందాగా తీర్చిదిద్దాడు. ఈ రోల్ చేయడానికి ముందు అందుబాటులో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా చదివాను. తెలిసిన వాళ్ళ ద్వారా అజరుద్దీన్ సంగీతల జీవితం గురించి తెలుసుకున్నాను అని చెప్పిన నర్గిస్ వీలైతే త్వరలో సంగీతాన్ని కలిసేందుకు కూడా సిద్ధమవుతుందట. అయితే ఈ స్క్రిప్ట్లో ఉన్న రోల్స్లో చాలా వరకు ప్రస్తుతం బతుకున్న వారివే కావటంతో ఆ మాత్రం భయం ఉండడం సహజమే అన్నది నర్గిస్ వాదన. చల్ 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 రే చల్ చల్ నువ్వు వెచ్చుకున్న గుర్రమెక్కి హల్ చల్ చేసే సై నీ టార్గెట్ స్టెప్ ఎక్కి